అందరికీ నమస్కారం. ఇదే మా జనసేన జిల్లా పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ ప్రతి ఒక్కరూ 14వ తేదీ విజయవంతం చేయాలని. జై జనసేన, నాయకత్వం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పేదల సంక్షేమం కోసం 2014లో పార్టీని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కూడా ఆయన పేద బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ. రేపు మార్చి 14వ తేదీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ సమావేశం పిఠాపురంలో జరుగుతుంది. దీనికి ముఖ్యంగా కూడా నెల్లూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారిని నియమించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన సారథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గం ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, కందుకూరు, నెల్లూరు సిటీ, ఈ నియోజకవర్గ కోవూరు నియోజకవర్గాల నుంచి కనీసం ఒక 20 బస్సులు, ఒక 100 కారుల్లో పిఠాపురానికి బయలుదేరే ఏర్పాట్లు ఆయన సారథ్యంలో చేస్తున్నాం. ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీని గత ప్రభుత్వంలో విచ్చలవిడి రాజ్యం చేశారు, రాజ్యం వీరభోజ్యం అన్నట్టు అనుభవించారు. అలాంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు పార్టీని పటిష్టం చేస్తూ కూటమి ప్రభుత్వంలో కలిపి రాష్ట్రాన్ని కాపాడారు. బడుగు బలహీన వర్గాల కోసం అయితే ఎనిమిది రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో ఆయన కిందకు దిగజారి 21 సీట్లు తీసుకొని 100% 21 సీట్లు గెలిచిన ఇది ఎక్కడ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే కూడా లేదు. అలాంటి వ్యక్తి మనకు దొరకడం ఒక అదృష్టంగా భావించాలి. ఆయన లగ్జరీ అనుభవాన్ని కూడా వదిలిపెట్టి ప్రజల సంక్షేమం కోసం ఈరోజు కష్టపడి 24 గంటల్లో 18 గంటలు కష్టపడి పనిచేసే పవన్ కళ్యాణ్ గారు దొరకడం ఒక అదృష్టంగా భావించాలి. ముఖ్యంగా కూడా ప్రజల సంక్షేమం కోసం, కార్యకర్తల సంక్షేమ నిధి కోసం బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశంలో ఎవరు చేయని విధంగా ప్రతి కార్యకర్తకు బీమా పథకాన్ని ఏర్పాటు చేసింది పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకత్వంలో మనం అందరం పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంకో విషయం కూడా ఏంటంటే జిల్లాలో అందరం కూడా పటిష్టంగా పనిచేసి రేపు 14వ తేదీ ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ పరిశుభ్రతే ముఖ్యంగా పనిచేస్తున్నాం. జిల్లాలో కూడా అందరి నాయకుల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. అలాంటి నీతి నిజాయితీ మారుపేరైనటువంటి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మేమందరం పనిచేసేదానికి గర్వపడుతున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.